ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశాన్ని ఈరోజు ప్రపంచానికే చాటి చెప్పే విధంగా మోడీ పరిపాలన సాగుతుంటే ఆ దేశ ప్రతిష్టను భంగం కలిగే విధంగా విదేశీ పర్యటన రాహుల్ గాంధీ రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేయాలి అని చెప్పి చేసిన వ్యాఖ్యలు మాత్రం యావత్ భారతదేశ ప్రజలందరూ కూడాను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే బీసీ మోర్చా సంబంధించినటువంటి బీజేపీ నేతలు మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో రిజర్వేషన్ ప్రక్రియ అణగారిన వర్గాలతో పాటు అందరికి కూడాను అది ఒక వనరుగా కనిపించింది. అటువంటి రిజర్వేషన్ ఎత్తేయడం ఎంతవరకు సమంజసం ప్రస్తుతం రాహుల్ గాంధీ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దాన్ని చించేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓబీసీ మోర్చాకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు బీజేపీ నాయకులందరూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన దేశంలో ఉండకుండా విదేశీ పర్యటనలో ఉంటుండే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ అదే భారతదేశంలో ఉంటే కనుక రాహుల్ గాంధీని మాత్రం అడుగు కూడా కదిలించే పరిస్థితి లేకుండా పరిణామాలు ఉండేవి అని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసి నేర్చుకున్నాం. శ్రీకాకుళం నుండి ఈరోజు ఆందోళన చేపడుతున్నారు. ఎందుకు అసలు ఈ ఆందోళన చేపడుతున్నారు? రాహుల్ గాంధీ చేసినట్టు వ్యాఖ్యలు అదే భారతదేశంలో ఉండి కనుక ఆయన వ్యాఖ్యలు చేస్తే ఆయన మనుగడకి ముప్పు వాటిల్తున్న ఉద్దేశంతోనే విదేశాల్లో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా? అంటే ఆయన స్వతహాగా నా ఉద్దేశం ఏంటంటే ఆయన నోటు దురుసు మతి భ్రమించింది అనిపిస్తుందండి. ఆ మతి భ్రమించడంలో భారతదేశంలోనే మాట్లాడతాడు, అతను అమెరికా వెళ్ళినా మాట్లాడతాడు, ఇలా ఇంగ్లాండ్ వెళ్ళినా మాట్లాడతాడు, నిద్రలో కూడా మాట్లాడతాడు, పార్లమెంట్లో కూడా లేనిపోని మాట్లాడాడు. మీరు చూసారు, ఇదేది భారతదేశ పార్లమెంట్ స్పీకర్ ఏమో నమస్కారం పెట్టడంలో తేడాను కూడా ఆయన చాలా పెద్ద వివాదం చేశాడు. నరేంద్ర మోడీ గారికి ఒంగోని పెట్టావు, నాకు ఇలా తిన్నా పెట్టావు, అది ఏంటండి? ఆయనలో ఈరోజు ఆ అగ్రెసివ్నెస్ రావడానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అపోజిషన్లో అవసరమైన డిజిట్ ఉందన్నటువంటి ఒక అహం ఆయన చేతి ఇలాంటి మాట్లాడిపిస్తుందా? అంటే నేను అది అనుకోవట్లేదండి. ఆయన ప్రధానమంత్రి అయిపోతాను అనుకున్నాడు, ఈసారి అది అవ్వలేదు. 99 వచ్చేసరికి అదేమో 100కి 99 వచ్చాయి అనుకుంటున్నాడు, 500కి 99 వచ్చాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ప్రధానమంత్రి మరి అవడు, వీళ్ళకి భవిష్యత్తు లేదు. బీజేపీ ఎందుకంటే భారతదేశంలో హిందుత్వాన్నే కాకుండా అన్ని మతాల వాళ్ళకి ఒక భద్రత కల్పించి భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఆర్థిక అభివృద్ధిలో 5వ స్థానంలో ఉంది. ఇవన్నీ చూసి ఆయనకి ఏంటంటే బుర్రపోయింది. మరి ఎప్పుడూ అవలేరు అతను. రిజర్వేషన్ ప్రక్రియపై ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న ఈ తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం భారతదేశంపై ఎటువంటి ఇంపాక్ట్ పడే? ఆయన ఈ రిజర్వేషన్ల మీద కూడా 2 రకాలైన వాదనలు చేస్తున్నారండి, 2 రకాల ప్రచారం. ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లొచ్చు, రిజర్వేషన్లు మేమే కంటిన్యూ చేయగలం, మేమే పెద్దది అని బీజేపీ ఏమైనా రద్దు చేయొచ్చు, అప్రమత్తంగా ఉండండి అని అంటారు. విదేశాలు వెళ్తే ఏం చేస్తారు? ఓట్ల రాజకీయం అనమాట. అక్కడికి వెళ్ళి ఏదో పెద్ద రిజర్వేషన్లకి వ్యతిరేకం, అందరినీ సమాన భావంతో చూసేటువంటి మేధావి అనిపించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే రిజర్వేషన్లు ఉండకూడదు, భారతదేశం ఏమో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది, రిజర్వేషన్ ఉండకూడదని అంటారు. ఇండియా కూటమి నేతృత్వంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి ఆకాంక్ష నెరవేరకపోవడంతో ఈరోజు ఆయన పరవడ్లా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే విదేశాల్లో ఉంటే ఒక మాట, భారతదేశంలో ఒక మాట మాట్లాడుతూ ఈరోజు దేశ ప్రధాని పరిపాలన మాత్రం చూసే వారో లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు రిజర్వేషన్ ప్రక్రియను కనుక నిలిపితే ఆయన వ్యాఖ్యలు కనుక ఒకవేళ అది కొంతమంది ఆయన మద్దతు తెలిపితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి రిజర్వేషన్ చాలా అవసరం ఉంది. ఇది మా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంకొక 5-6 సంవత్సరాలు కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియను కంటిన్యూ చేస్తారు. ఒకటండి ఎస్టీ రిజర్వేషన్లు కానివ్వండి, అలాగే ఓబీసీలో కూడా కొన్ని కేటగిరీలు పట్టించడానికి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి. ఏంటంటే ఈయన ఘోరంగా ఓడిపోయాడు. ఆ ప్రెస్టేషన్లో ఒక సైకో కింద, ఒక పిచ్చివాడి కింద ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన ఇంట్లో కూడా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. కానీ ఆయన ఫైనల్గా చెప్పాలంటే ఆయన అప్సెట్లో ఉన్నాడు, మైండ్ ఖరాబ్ అయింది. కాబట్టి అనుచితులు అని ఆయన చేసేది ఒకటే, ఇంకెలాగా నెగ్గం. ఈ ఎంతో పటిష్టంగా ఉన్న భారతదేశంలో బీజేపీని అప్రతిష్ట పాలు చేయాలి, మత ద్వేషాలు రెచ్చగొట్టాలి. అది కూడా మేము జరగనివ్వం. ఖబర్దార్, చాలా జాగ్రత్తగా. ప్రస్తుతం మాత్రం మత విద్వేషాలు రెక్కడంతో పాటు ఈరోజు రిజర్వేషన్ పూర్తిగా ఈ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవాలి?
అసలు విదేశీ శక్తులతో చేతులు కలిపి భారతదేశంలో ఆయన అనేక సందర్భాల్లో ఈ భారతదేశంలో ఆయన ఓటమి చెందించాలని చెప్పి ఆలోచనతో రాహుల్ గాంధీ విదేశీ శక్తులతో చేతులు కలిపాడు. ఈ దేశాన్ని కించపరిచేలాగా, ఈ దేశం బ్రాండ్ తగ్గించేలాగా, నరేంద్ర మోడీ పరిపాలన బాగాలేదని చెప్పి విదేశాల్లో ప్రచారం చేసుకొని ఈ దేశం పట్ల ఆయన చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఈ దేశ పౌరుడు కాదు, ఆయన పాకిస్తాన్ పౌరుడు అని స్పష్టంగా ప్రజలు భారతీయులు అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నాడు, ఇండియాలో పౌరసత్వం తీసుకున్నాడు. ఈయన జీవితంలో ప్రధానమంత్రి కాడు అనే సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇలాంటి సందర్భాన్ని మేము ఓటంకిస్తూ ఈ దేశంలో రాహుల్ గాంధీ జీవితంలో ఇక్కడ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపొందలేని విధంగా మేము పోరాటాలు చేస్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం, రాహుల్ గాంధీ సంగతి తెలుస్తాం, ఖబర్దారని చెప్పి ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిగా అంటే మటుమాయం చేయాలని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం బీజేపీ ఓబీసీ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ శ్రేణులందరూ కూడాను దేశ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా రాహుల్ చేస్తున్నట్టు ఈ వ్యాఖ్యలు మాత్రం ఆయన ప్రధానమంత్రి కావాలని ఆకాంక్ష నెరవేరకపోవడంతోనే ఈరోజు పార్లమెంట్లో ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రవర్తన మాత్రం ఆయన మానసిక స్థితి పూర్తిగా లేకనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని ఆరోపిస్తారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఎటువంటి ఉద్యమాలు జరుగుతాయి, ఆయన ప్రధాని కాకుండా ఉండేందుకు బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఆయన ఎత్తులు మాత్రం చిత్తులు చేస్తూ దేశ ప్రతిష్టను భంగం కలిగించే ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలి, లేదంటే కనుక భారతదేశంలో రాహుల్ గాంధీని తిరిగినిచ్చే పరిస్థితి లేకుండా కట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.